विंध्य हिमाचल यम जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे గార్డ్ ఆఫ్ ఆనర్ వారు సమర్పించారు. ఇప్పుడు జాతీయ గీతం పాడినటువంటి పిల్లలకు మంత్రివర్యుల గారి కరకమలముల మీదుగా వారికి చిన్న బహుమతులు మంత్రి గారు అందజేస్తున్నారు. తెలంగాణ అప్పబడింది, ఎంతో సుదినం, ప్రజలు సుభిక్షంగా ఉండాలని తెలంగాణ ప్రజలంతా కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఆనందాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నటువంటి ప్రభుత్వం, మన మంత్రివర్యులు అదే ఉద్దేశంతో ఆ భావనతో తెలంగాణ ప్రజల యొక్క సుఖశాంతులను తమ లక్ష్యంగా పెట్టుకుని మరి సంతోషిస్తున్నాం. వారి యొక్క భాగస్వామ్యం కూడా నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు అదేవిధంగా చక్కని ప్రజల యొక్క సమస్యలను తెలుసుకున్నటువంటి మన భాగస్వాములు అవుతున్నారు. అధికార గణం అందరూ ఆ తర్వాత రైతుల రుణమాఫీతో తెలంగాణ రైతులకు అండగా నిలిచింది. తదనంతరం మరి కాలభైరవి అష్టకంతో అమ్మల దుర్గమాయమ్మ ఆ అమ్మవారి యొక్క స్వరూపాన్ని, ఆ అమ్మవారి యొక్క కీర్తనను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాపాలన వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వతంత్ర సమర యోధులందరికీ నా జోహార్లు. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు. నిజాం పాలిత ప్రాంతమైన హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో చేరి నేటికి 76 సంవత్సరాలు పూర్తి చేసుకొని 77వ సంవత్సరంకి అడుగు పెడుతున్న సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు, పాత్రికేయులు, ఉద్యమకారులకు, కార్మిక, కర్షక, విద్యార్థులకు, జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు. నేడు ఈ స్వేచ్ఛ స్వాతంత్రం మన సొంతం కావడానికి ఎంతో మంది ఈ గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు. ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్ర సాధనకు మరియు అభివృద్ధికి నాంది పలికింది. 1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి పాలన అంతమై భారతదేశం అంతటా స్వాతంత్ర సంబరాలు జరుపుకున్నారు. కానీ దేశం నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు ఆ అదృష్టం లేకుండా పోయింది. అప్పటి వరకు బ్రిటిష్ వారికి సామంతుడిగా ఉన్న హైదరాబాద్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తాను కూడా స్వతంత్రుని అయినని ప్రకటించుకున్నాడు. కానీ సంస్థానంలో ఉన్న ప్రజలు తాము భారతదేశంలో కలవాలని కోరుకున్నారు.
భారతదేశ నడిబొడ్డున హైదరాబాద్ సంస్థానంపై చర్యలు తీసుకోక తప్పదని నాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్ణయించుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం ఆపరేషన్ పోలో పేరిట హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది. ఆ తర్వాత సెప్టెంబర్ 17న నిజాం నవాబు లొంగుబాటు ప్రకటన చేశారు. ఈ విధంగా హైదరాబాద్ వాసులకు స్వాతంత్రం లభించింది. నిరంకుశ పాలన నుండి విముక్తులై స్వపరి పాలనలోకి వచ్చినందున సెప్టెంబర్ 15న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా పాటిస్తున్నాము. తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధుల నియామకాలన్నీ ఆత్మగౌరవ నినాదంతో ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆధ్వర్యంలో 1969లో మొదలైన సుదీర్ఘ కాలం కొనసాగిన ఎంతో మంది అమరవీరుల ప్రాణ త్యాగాల అనంతరం 2014 జూన్ 2న ప్రత్యేక రాష్ట్రకరణ సాకారం చేసుకుంది. తెలంగాణ ఏ విధంగానైతే ఉండాలని ప్రజలు కలగన్నారో నేడు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా రాష్ట్రం పురోగమిస్తుందని చెప్పడానికి గర్వపడుతున్నాను. సంపదను పెంచాలి, పేదలకు పంచాలనే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం ప్రజల అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పేద బలహీన వర్గ ప్రజలకు జీవన భద్రతను కల్పిస్తున్నది. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం తీసుకున్న ఉద్దీపన చర్యల ఫలితంగా వ్యవసాయం విస్తరించడమే కాకుండా వ్యవసాయ ఉత్పత్తులు కనీవిని ఎరగని స్థాయికి పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన 48 గంటలను ఇచ్చిన 6 హామీల్లో 2 హామీలు నెరవేర్చి ప్రజాప్రభుత్వం అన్ని నిరూపించింది. కరువు కాటకతో విలువలాడిన నాటి తెలంగాణ నేడు సస్యశ్యామల తెలంగాణగా అవతరిస్తున్నది. రైతు రుణమాఫీ, రైతు బీమా వంటి పథకాల అమలుతో రైతుల గుండెల్లో విశ్వాసం నింపింది. పంటల దిగుబడి విపరీతంగా పెరిగి వ్యవసాయ సమృద్ధితో తెలంగాణ దేశానికి అన్నం పెట్టి అన్నపూర్ణంగా అవతరిస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. ప్రభుత్వం కృషితో పరిశుభ్రమైన పచ్చని పల్లెలు రూపుదిద్దుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు ప్రస్తుతం అమలవుతున్న పథకాల యొక్క పురోగతిని తెలుసుకున్నాము. ప్రజల చింతకే ప్రభుత్వ యంత్రాంగం వెళ్లి ప్రభుత్వం ప్రకటించిన అభయహస్తం 6 గ్యారెంటీల పథకాలను వివరించి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీలో మరియు మున్సిపాలిటీలో తేదీ 28/12/2023 నుండి 6/1/2024 వరకు గ్రామ సభలు నిర్వహించి ప్రభుత్వ హామీలైన 6 గ్యారెంటీలకు సంబంధించి మొత్తం 3,91,560 దరఖాస్తులు స్వీకరించి కంప్యూటరీకరణ చేయడమైంది. మన జిల్లాలో ప్రజాపాలన సేవా కేంద్రాలు 25 మండల పరిషత్ కార్యాలయంలో ఒక్కొక్కటి చెప్పున 25, 8 మున్సిపాలిటీ కార్యాలయంలో 8 కేంద్రాలు మరియు సమీకృత జిల్లా కార్యాలయంలో సముదాయాలతో ఒక్కటి మొత్తం 34 ప్రజాపాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజాపాలన సేవా కేంద్రాలకు వచ్చిన 36,893 దరఖాస్తులను వివరాలను సరిచేయడమైంది జరిగింది. ప్రయాణించే దూరమైన ప్రయాణించే సంఖ్య పైన ఎటువంటి పరిమితి లేదు. ఈ పథకం ద్వారా సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 1,38,00,000 ప్రయాణాలను మహిళలు టీజీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేశారు. పొగరహిత వంట మాధ్యమాన్ని ఎల్పీజీ తక్కువ ధరకు అందించాలనే ఉద్దేశంతో 500 రూపాయలకి ఎల్పీజీ సబ్సిడీ సిలిండర్ ఇవ్వాలని సంకల్పించి అందులో భాగంగా మన జిల్లాలో 1,58,089 మంది మహాలక్ష్మి పథకం కింద అర్హులుగా గుర్తించి 3,22,754 సిలిండర్లను అందజేసి 9,30,00,000 రూపాయల సబ్సిడీ మొత్తం వారి ఖాతాలలో జమ చేయడం జరిగింది. లాంటి ఆలోచనతో పెరిగిన దీప గృహజ్యోతి పథకం 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ని వినియోగించుకునే గృహాలకు ఉచిత విద్యుత్ అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ప్రజాపాలన ప్రజాసేవ కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులను స్వీకరించి అర్హులైన వారందరికీ ఈ ఉచిత విద్యుత్ పథకం అమలు చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు జిల్లాలో ఈ పథకం క్రింద 1,97,807 గృహాల వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది. అందుకు గాను 36,59,00,000 రూపాయల మొత్తం ఛార్జీలను డిస్కాంలకు ప్రభుత్వం చెల్లించడం జరిగింది. 1,00,000 రూపాయల లోపున పంట రుణాలు తీసుకున్న 50,587 మంది రైతులకు రుణమాఫీ 277,98,00,000 రూపాయల రెండవ దఫగా అనగా 1,00,000 రూపాయల నుండి 1,50,000 వరకు పంట రుణాలు తీసుకున్న 27,595 మంది రైతులకు 290,05,00,000 రూపాయల మూడో దఫ అనగా 1,50,000 నుండి 2,00,000 రూపాయల వరకు పంట రుణాలు తీసుకున్న 20,069 మంది రైతులకు
281 కోట్లు 52 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. మొత్తం 3 దఫాలు కలిపి 98,251 మంది రైతులకు 849 కోట్ల 45 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. రెట్టింపు ఉత్సాహంతో అందరం కలిసికట్టుగా శ్రమించి తెలంగాణ అభివృద్ధి కృషి చేద్దాం. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ ఫలాలు అర్హులైన అందరికీ అందేలా సంగారెడ్డి జిల్లా సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులే కానీ శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు జిల్లా కలెక్టర్ గారి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి మరియు జిల్లా అధికార యంత్రాంగానికి, పాత్రికేయులకు శుభాభినందనలు తెలియజేస్తున్నాను. జై హింద్.